నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం కాదల్ ద కోర్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. లో మమ్ముట్టి అండ్ జ్యోతిక మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై జియో బేబీ అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మమ్ముట్టి తన ఫ్యామిలీతోనే ఉంటారు కేరళలో. ఆయన ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అనుకుంటారు. సో వార్డ్ మెంబర్స్ అలా ఉంటారు కదా, కౌన్సిలర్, వార్డ్ మెంబర్స్. సో అలాంటి ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయడానికి రెడీగా ఉంటారు. సేమ్ అదే టైంలోని వైఫ్ ఏమో కేసు పెడుతుంది, అదే డివోర్స్కి అప్లై చేస్తుంది అనమాట. సో అసలు ఎందుకు డివోర్స్కి అప్లై చేసింది, దాని తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. టోటల్గా చూసుకుంటే 1 hour 50 minutes అంతే ఉంటుంది. అండ్ మూవీలో సాంగ్స్ ఎక్కడ ఏమీ ఉండవు. సో స్పాన్ కూడా చాలా తక్కువ, కొంచెం స్లో పేస్డ్గా వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది. దీనిలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హోమోసెక్షువల్ పీపుల్ వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేస్తారు అండ్ వాళ్ళకు వచ్చే ఇష్యూస్ ఏంటి, అండ్ ఒకవేళ వాళ్ళు ఆ హోమోసెక్షువాలిటీ బయట చూపించకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ పార్ట్నర్తో వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళతో వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారు, ఫ్యామిలీతో ఎలా స్ట్రగుల్ అవుతారు, అండ్ సొసైటీ ఈ కాలంలో యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, ఇలాంటి చాలా టాపిక్స్ని ఈ మూవీ అన్నది కనెక్ట్ చేస్తుంది. మూవీ మనకి ఒక రెగ్యులర్ మూవీలాగా అస్సలు అనిపించదు. యూజువల్లీ మలయాళం మూవీస్ అంటేనే ఆ స్లో పేస్డ్ ఆఫ్ డైరెక్షన్ అన్నది ఉంటుంది. అంటే మనకి ఏదో పక్కనే జరుగుతున్నట్టు మెల్లమెల్లగా చూపించడం వాళ్ళకి అలవాటు. ఎక్కడ కూడా ఏదో హైప్, ప్రతి దగ్గర పంచ్ డైలాగులు ఇవ్వాలి, అలాంటివి అసలు ఏమీ ఉండవు. న్యాచురల్గా మన చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ లానే అనిపిస్తాయి. సేమ్ ఈ మూవీకి అదే పెద్ద ప్లస్ అనమాట. ఏంటంటే ఏదో పక్కింట్లో ఏదో జరుగుతున్న సిచ్యువేషన్ లేదా మన ఊళ్ళో జరుగుతున్న సిచ్యువేషన్ లాగే అనిపిస్తుంది మూవీ మొత్తం కూడా. ఎక్కడ కూడా ఓవర్ డ్రామాటిక్గా కానీ ఈ ఇష్యూస్ ఇవన్నీ వచ్చినప్పుడు కొన్ని మూవీస్లో మనం చూసినట్లయితే ఆ సెక్షువాలిటీ థింగ్స్ ఇవన్నీ చూపించినప్పుడు కొంచెం వల్గారిటీ మిక్స్ చేస్తారు అండ్ ఓవర్ డ్రామాటిక్ స్పైసెస్ అవన్నీ యాడ్ చేస్తుంటారు. అండ్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఇంకా సొసైటీలో ఎంతోమంది ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, హోమోసెక్షువాలిటీ ఆర్ మిగతావి ఇవేమీ యాక్సెప్ట్ చేయట్లేదు అన్నట్టు చూపించడం, అవన్నీ క్రూయల్గా చూపించడం, ఇవన్నీ చూస్తున్నాము యూజువల్లీ ఈ కాలంలో. కానీ ఈ మూవీ ఏంటంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. అలాగే ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీ కూడా ఎలా అడాప్ట్ చేసుకుంటుంది ఇలాంటి విషయాలు అన్నది మనకి ఆ డ్రామా అన్నది లేకుండా చాలా నీట్గా చూపిస్తారు. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు. మెయిన్గా మమ్ముట్టి గారు అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదో న్యాచురల్గా ఆయనకి నిజంగా జరుగుతుందేమో అన్న సిచ్యువేషన్లో ఉన్నట్టే చేస్తారు. ఎక్కడ కూడా ఆ ఓవర్ యాక్షన్ అవి ఏమీ కనిపించవు అసలు మమ్ముట్టి యాక్టింగ్లో. ఈ మూవీ అనే కాదు, ఎప్పుడు ఏ మూవీ చూసినా సరే నాకు అదే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ ఇయర్లో అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ చేశారు. మనం జాన్లో చూసుకున్నట్లయితే నన్ను పగలన ఎరత్తు మైకం ఒకటి, అండ్ రీసెంట్గా కన్నూర్ స్క్వాడ్ ఒకటి, అండ్ ఇది డిసెంబర్లో రిలీజ్ అయింది 2023. ఈ 3 మూవీస్ చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంటాయి అండ్ అందులో మెయిన్గా చూపించే విధానం బాగుంటుంది. ఆ ఓవర్ డ్రామాటిక్గా ఏమీ ఉండదు. అట్ ద సేమ్ టైం ఒక కాన్సెప్ట్ మనం మూవీ చూసినంతసేపు అందులో లీనమైపోతాం అనమాట. మూవీ అయిపోయాక బాబోయ్ ఇలా కూడా తీయచ్చా మూవీ అన్న ఫీలింగ్లో ఉండిపోతాము. సో డెఫినెట్లీ మమ్ముట్టి అంత లెవెల్లో యాక్టింగ్ చేస్తారు కాబట్టి ఆయనకి అన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చాయని క్లియర్గా అర్థమవుతుంది ఈ మూవీ చూసినా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనే ప్రొడ్యూస్ కూడా చేసుకుంటున్నారు కొన్ని మూవీస్, అది కూడా మంచిదే. ఎందుకంటే ఈ మూవీ కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశారు, దానికి తగ్గట్టు అప్లాడ్స్ కూడా వస్తున్నాయి. ఈ ఏజ్లో ఇంతలాగా మూవీస్ చేయడం అన్నది, ఇలాగా చాలా మూవీస్ ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నారు మమ్ముట్టి. నాకు లాస్ట్ ఇయర్ కాకుండా ప్రీవియస్ 2022లో రోజ్ క్యాచ్ అని చెప్పి ఒక మూవీ రిలీజ్ అయింది. అది చూసినప్పుడు అయితే రివెంజ్ అనగానే ఆల్రెడీ మనం చూస్తున్న మూవీస్ ఏంటంటే కొట్టుకోవడం, చంపుకోవడం, ఈ రీసెంట్గా వచ్చిన మూవీస్తో కూడా అదే చూపిస్తారు. కానీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రివెంజ్ చూపించిన మూవీ ఆ రోజ్ క్యాచ్. ఒక సైడ్ ఏమో హారర్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఈయన యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే నన్ను పగలన ఎరత్తు మైకం అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదు. ఒక షేడ్లోనేమో ఒక మలయాళీ లాగా యాక్ట్ చేస్తుంటారు, ఇంకో షేడ్లో వచ్చినప్పటికీ ఇంకొక పర్సన్ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్లా యాక్ట్ చేస్తుంటారు. అది కూడా పెద్ద ఎక్స్పెరిమెంట్. కన్నూర్ స్క్వాడ్ అసలు ఆయన క్యారెక్టర్ ఒక పోలీస్, చాలా స్ట్రగుల్ అవుతున్న పోలీస్గా చాలా బాగా చూపిస్తారు అండ్ ఆయన కూడా యాక్టింగ్ ఇరగదీస్తారు. ఇందులో చూస్తే ఆయనే ఒక గే అని చెప్పి పోర్ట్రే చేసుకున్నారు. ఒక సూపర్ స్టార్, అంత పెద్ద సూపర్ స్టార్ అందరికీ తెలిసిన ఆయన ఇలాంటి మూవీ చేయడం అన్నది నిజంగా చాలా
పెద్ద రిస్క్ అంటారు కదా, ఎందుకంటే సొసైటీ ఎలా ఉంది, సొసైటీ ఒక పెద్ద హీరోని హీరోలాగే చూపిస్తే మాత్రం ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇలాంటి కండిషన్స్లో కానీ ఇలాగ గే అని చెప్పి అలా చూపిస్తే మాత్రం డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయరు కొంతమంది, నాట్ ఎవ్రీవన్. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి స్టోరీ ఎంచుకొని తీయడం అన్నది నిజంగా గ్రేట్. అలానే ఇప్పుడు తీసుకున్న స్టోరీ తీసుకుంటారు చాలామంది, బట్ దానికి 100% ఇవ్వగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. అండ్ మమ్ముట్టిలో అదే ప్లస్ ఏంటంటే ఆయన ఎటువంటి స్టోరీ తీసుకున్నా సరే ఆయన యాక్టింగ్తో అది 100% సక్సెస్ఫుల్గా చేస్తారు. సో దానివల్ల ఈ మూవీలో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మూవీలో జ్యోతిక కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఇయర్స్ తర్వాత మూవీస్ చేస్తున్నారు. మెయిన్గా స్టాండ్ అలోన్ మూవీస్ అన్నవి చాలా తక్కువ. ఈ మూవీలో ఏంటంటే ఈక్వల్గా హీరోతో పాటు హీరోయిన్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే మూవీ. అండ్ ఆ డ్రామా అదంతా ఉండదు, చాలా సింపుల్గా నార్మల్ యాక్టింగే చేయాలి. జ్యోతిక చాలా బాగా చేశారు. డైరెక్ట్ చేసింది జియో బేబీ. ఈయన మూవీ ఇది సెకండ్ మూవీ అనుకుంటా. తీసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అండ్ డెఫినెట్లీ ఇది ఆల్రెడీ హిట్ మూవీ కాబట్టి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే తెలుగు ఆడియన్స్కి కొంచెం స్లోగా అనిపించవచ్చు. ఈవెన్ నాకే ఫస్ట్ 1 hour 20 minutes ఏంట్రా ఏదో వెళ్తుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ లాస్ట్ 30 minutesలో ఆ ఎమోషనల్ పార్ట్ ఏదైతే చూపించారో ఈ 1 hour ఏదైతే మనం బోర్ లేదా స్లోగా వెళ్తుంది అని ఫీల్ అయ్యామో అదంతా కూడా ఇక్కడ బ్రేక్ అయిపోయి మనం ఆ ఫస్ట్ ఫేజ్ అంతా మర్చిపోయి సెకండ్ ఫేజ్లో ఏం జరుగుతుంది అన్నదే మన మైండ్లో ఉండిపోతుంది అనమాట. సో డెఫినెట్లీ డైరెక్షన్ అయితే మలయాళం మూవీ కాబట్టి ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బాగుంది. ఈ సినిమాటోగ్రఫీ అందించింది సలు కే థామస్. అసలు నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఈ లైట్లో మనం మూవీ తీస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ లైట్లో చూస్తే ఎలా ఉంటుంది, ఒక విలేజ్కి వెళ్ళి నైట్ టైమ్ అప్పుడు మీకు తెలుసు కదా గోల్డ్ కలర్ లైట్స్ లాగా ఉంటాయి. సో అలాంటి లైట్స్లోని మీరు డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీల్ అనమాట. ఎక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్ అన్నదే అసలు కనిపించదు. అసలు లైటింగ్స్ అన్నవి ఎలా మెయింటైన్ చేశారు, అసలు ఫ్రేమ్స్ అన్నవి ఎలా పెట్టారు అన్నది నాకైతే అర్థం కాలేదు. చాలా న్యాచురల్గా ఏదో పక్కనే అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ కూడా ఇప్పుడు కొన్ని మూవీస్ అంటే ఏంటంటే వైబ్రెంట్గా చూపించడానికి మొత్తం కలర్ఫుల్గా ఫుల్ వైట్ కలర్ ఉన్నట్టు అలా ఉంటాయి. బట్ అలా ఏమీ లేకుండా న్యాచురల్గా ఏదో పక్కన జరుగుతుంది, మన కళ్ళ ముందు కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు అంటారు కదా. సో అంత రేంజ్లో చూపించారు. నాకైతే సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది. నాకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ, చూడండి, చాలా బాగుంది. మెయిన్గా లాస్ట్ 30 minutesలోని ఏదైతే లవ్ ఎఫెక్షన్ చూపించారో ఒకరి మధ్య ఒకరు హస్బెండ్ అండ్ వైఫ్ 20 years కలిసి ఉన్న ఒక హస్బెండ్ అండ్ వైఫ్ సడన్గా విడిపోతే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఈవెన్ మమ్ముటి గే అయినప్పటికీ కూడా పార్ట్నర్ని అడుగుతారనమాట, మీరు ఎందుకు విడిపోవలసింది కదా ఫస్ట్లోనే, మీకు గే అండ్ ఫస్ట్ తెలిసినప్పుడు ఎందుకు విడిపోలేదు అని అడిగితే జ్యోతిక దగ్గర ఆన్సర్ ఉండదు. బట్ నాకు అనిపించిన ఆన్సర్ ఏంటంటే ఆ ఈక్వల్ అండర్స్టాండింగ్ ఒకటి అండ్ ఈక్వల్ రెస్పెక్ట్. వాళ్ళిద్దరికి ఈక్వల్గా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు చాయిసెస్ వాటన్నిటికి. దానివల్లే వీళ్ళిద్దరు కూడా ఆ రిలేషన్లో అంత బాగున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్గా కాకపోయినా డెఫినెట్లీ ఒక మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక టైప్ ఆఫ్ లవ్ ఉంది అని చెప్పి చూపించారు. చూసారా, హ్యాట్స్ ఆఫ్. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్. ఏదైతే చాలా మూవీస్లో చూపించినట్టు ఏదో సెక్స్, రొమాన్స్, ఇలాంటి చెత్త వల్గారిటీ ఇవన్నీ కాకుండా ఒక మంచి మూవీ అన్నది ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉన్న మూవీ అని చూపించారు ఈ మూవీలో. నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. సో మిస్ అవ్వకండి, మీరు కూడా చూడండి. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, రెంట్కు ఉంది. బట్ ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బీహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్.